ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించును. ఈ మాటలు మోషే ఇశ్రాయేలులందరితో చెప్పిన మాటలండి. ఇక్కడ నీకు అనేది ఏకవచనం కనిపిస్తుంది. అయితే ఇది యెహోషువను ఉద్దేశించి బహుశా పలుకుతున్న మాట అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే యెహోషువకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు దేవుని మాట చెప్పున. కాబట్టి ఇక్కడ అనేక సందర్భాలలో ఈ మొదటి అధ్యాయంలో మీకు మీకు అని కనిపిస్తుంది, కానీ ఈ ఒక్క సందర్భంలో నీకు అని కనిపిస్తుంది. అంటే ఇది యెహోషువను ఉద్దేశించి మోషే పలుకుతున్న మాట. ఈ దేశమును నీకు అప్పగిస్తాడు. అయితే నువ్వు భయపడిన అవసరం లేదు, అధైర్యపడిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి అని మోషే ఇశ్రాయేలు ప్రజలందరిని ఉద్దేశించి ఈ మాటలు పలుకుతున్నాడు. మన జీవితాల్లో కూడా అండి కొన్ని సందర్భాలలో అది చేపట్టిన పని సక్సెస్ అవుతుందా లేదా అని భయం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని నడిపింపుతోటి దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ఒక పని చేపడితే అది కంప్లీట్ అయ్యేంత వరకు ఎన్ని ఆటంకాలైనా రావచ్చు మధ్యలో, కానీ అది కంప్లీట్ అయ్యేంత వరకు దేవుని సహాయం మనకు ఉంటుంది. ఎప్పుడైతే మన స్వచిత్తాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఒక పని మొదలు పెడతామో అది మనం కంప్లీట్ చేయలేము కదా, దాంట్లో ఎప్పటికి కూడా విజయము సాధించలేము. కాబట్టి ఈ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి పలుకుతున్న ఈ మాట మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడబోతుంది. ఈ దేశమును నీకు అప్పగించును. దేశము అని అంటున్నాడు. ఏ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ మోషే అంటే ఆ పాలు తేళ్లు ప్రవహించు ఆ కనాను దేశము. పరమ కనాను అనేది పరలోక దేశం అంటాం కదని ఒక పాటలో కూడా ఉంటుంది. ఆ పరలోక దేశమునకు మనల్ని దేవుడు పంపించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుకని మన జీవితాలలో 40 సంవత్సరములు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడుతూ వచ్చినాడో ఆ విధంగా మనం ఇక్కడ నుంచి ఎత్తబడేంత వరకు, మహిమలో చేర్చబడేంత వరకు దేవుడు మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. అయితే ఆ పరమ కానానైన ఆ దేశమునకు నీకు అప్పగించబోతున్నాడు, అంటే నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. అయితే ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో ఎగతాళి మాటలు వినవలసి వస్తుంది. అయినప్పటికీ దిగులు పడకు, భయపడకు. ఆల్రెడీ నీకు పరలోక దేశమును, ఆ పరదేశమును నీకు అప్పగించబోతున్నాను. కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నన్ను వెంబడించు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యము నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.